హాయ్, వెల్కమ్ టు మన తెలుగు క్లాస్. ఈరోజు మనం తెలుగు భాషలోని అక్షరాల గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. వాటిని 3 భాగాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. ఇప్పుడు వాటిని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. ముందుగా అచ్చులు: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఎ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇప్పుడు హల్లులను చూద్దాం. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ర, ల, ళ, వ, స్య, శ, స, హ, క్ష. ఇక ఉభయాక్షరాలు: సున్నా, అరసున్నా, విసర్గ. మనం వర్ణమాల చార్ట్లో కొన్ని కొత్త అక్షరాలను గమనించి ఉంటాం. అయితే వాటిని ఇప్పుడు మనం వాడటం లేదు, కానీ తెలుసుకుందాం. అచ్చుల్లో లు, లు అనే 2 అక్షరాలు ఉన్నాయి. అలాగే చ వర్గంలో ఛ, ఝ ఈ 2 కూడా దంత్య చజలు. వాటిని కూడా మనం ఉపయోగించడం లేదు. అలాగే అచ్చుల్లో రూ కూడా మనం వాడటం లేదు. ఇక ర, అదే అండి, బండిరా అంటాం కదా, దానిని కూడా చాలా అరుదుగానే ఉపయోగిస్తున్నాం. నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.